రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం అంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఈనాటికి కూడా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా మరి ఇవాళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు జరుపుకోకుండా మరి కాలయాపన చేస్తున్నాడే తప్ప ఇవాళ ప్రతి నెలాఖరికి వచ్చేటప్పటికి 4,000 కోట్లు 5,000 కోట్లు అప్పు తీసుకుని ఇవాళ పరిపాలన చేస్తారే తప్ప సుమారు 4 లక్షల కోట్లు ఇవాళ ఈ 2 సంవత్సరాల నుంచి 4 లక్షల కోట్లు ఇవాళ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. మరి ఎవరికి కూడా పేద ప్రజానీకానికి ఎవరికి కూడా ఇవాళ న్యాయం జరగల. ఆవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చాడంటే మాటగా నిలబడి మహానుభావుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకానికైనా కూడా వెనక్కి తిరిగి చూడకోకుండా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన నెరవేర్చడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మేము రోడ్లు వేస్తాం, అయ్యేస్తాం ఇయ్యేస్తాం అనే బూటక మాటలు చెప్పి ఇవాళ కాలయాపన చేస్తున్నారు. దానికి నిరసనగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నాగేశ్వరరావు గారు మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతామంటే ఈ యొక్క ప్రజలు మేల్కోవాలి. ఏంటంటే ఏ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.